ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జగన్ సర్కార్లో అతి కీలకమైన ఆరోగ్యశ్రీకి సంబంధించి షాకింగ్ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. బ్యాడ్ న్యూస్గా మారిన ఈ వ్యాపారంలో తప్పు ఎవరిదైనప్పటికీ శిక్ష మాత్రం ప్రజల మీద పడింది. తమకు ఇవ్వాల్సిన 1,500 కోట్ల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించని కారణంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రైవేట్ ఆసుపత్రులు వెల్లడించాయి. దీనికి సంబంధించి ఒక లేఖను కూడా విడుదల చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్లో పడ్డాయని, వాటిని తీరిస్తేనే తప్పించి తమ ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించలేమంటూ తాజాగా ప్రభుత్వానికి లేఖ రాశాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను 22వ తేదీ నుంచి కొనసాగించలేమని, బుధవారం నుంచి ఈ పథకం కింద వైద్య సేవలను అందించలేమని విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నాయి. ఈ పథకం కింద 2023 ఆగస్టు నుంచి వైద్య సేవలు అందించినా ఇప్పటి వరకు బిల్లులు పెండింగ్లో ఉంచారని, బకాయిలు క్లియరెన్స్ లేదని ప్రైవేట్ ఆసుపత్రిలో యాజమాన్యాలు వాపోతున్నాయి. ఇప్పటి వరకు 1,500 కోట్ల బకాయిలకు 50 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించినట్లుగా చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీ రేట్లు కూడా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్ల కిందటి ధరలను ఇప్పటికీ అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కీలకమైన ఎన్నికలు జరిగి అధికార మార్పిడి జరిగే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఈ తరహా చర్యలు సరికాదని మేధావులు సూచిస్తున్నారు. ఇదే అంశాన్ని ఎన్నికలకు ముందు చేసి ఉంటే బాగుండేదని వారు భావిస్తున్నారు. మరి ఆరోగ్యశ్రీ విషయంలో ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయనేది వేచి చూడాల్సిందే.